అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. మాజీ మంత్రి పేర్ని నాని పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రప్పా రప్పా అని నరుకుతామంటూ అరవడం కాదు, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలంటూ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. మన ప్రభుత్వం వచ్చాక ఎవడెవడు తప్పులు చేశాడో వాళ్లను నరికేయండి, ఆ తర్వాత ఎలా జరిగిందంటూ మీరంతా వెళ్లి పలకరించాలి అంటూ వైసీపీ కార్యకర్తలను పేర్ని నాని రెచ్చగొట్టారు. చెప్పి నరకడం కాదు, చెప్పకుండా నరికేయాలి అంటూ కార్యకర్తలను మరింత రెచ్చగొడుతూ పేర్ని నాని మాట్లాడారు. అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. మాజీ మంత్రి పేర్ని నాని పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రప్పా రప్పా అని నరుకుతామంటూ అరవడం కాదు, చీకట్లో కన్ను కొడితే పనైపోవాలి అంటూ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. మన ప్రభుత్వం వచ్చాక ఎవడెవడు తప్పులు చేశాడో వాళ్లను నరికేయండి, ఆ తర్వాత ఎలా జరిగిందంటూ మీరంతా వెళ్లి పలకరించాలి అంటూ వైసీపీ కార్యకర్తలను పేర్ని నాని రెచ్చగొట్టారు. చెప్పి నరకడం కాదు, చెప్పకుండా నరికేయాలి అంటూ కార్యకర్తలను మరింత రెచ్చగొడుతూ పేర్ని నాని మాట్లాడారు. అధికారం కోల్పోయిన వైసీపీ నేతల తీరైతే మారడం లేదు. మాజీ మంత్రి పేర్ని నాని పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. పేర్ని నాని వ్యాఖ్యలు రాష్ట్రంలో వివాదాస్పదంగా మారాయి. మొన్నటి వరకు రప్పా రప్పా అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త మలుపు సంతరించుకున్నాయి. పామరు నియోజకవర్గం అంటే కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో నిన్న మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనం రేపించడమే కాకుండా రాష్ట్రంలో ఒక వైసీపీ కార్యకర్తలను మరింత రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ కార్యకర్తల సమావేశంలో చెప్పి కాదు చెప్పకుండా నరికేయాలి, రాత్రి కన్ను కొడితే పొద్దున్న ఉదయానికల్లా పని అయిపోవాలి అని వ్యాఖ్యానించడంతో పాటు అంతా అయిపోయాక పొద్దున్నే మనం కూడా ఓహో అలా జరిగిందా అని పరామర్శలకు వెళ్ళాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అరవటం కొంతమంది రప్పా రప్పా అని అరుస్తుండటంతో ఆయన ఇప్పుడు అరవటం కాదు, తప్పు చేసిన వాడు ఎవడైనా ఉంటే మన ప్రభుత్వం వచ్చాక వేసేయండి అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. జగన్ సరదాగా రప్పా రప్పా అన్నారు, మీరు దాన్ని పట్టుకొని రోజు ఎందుకు మాట్లాడతారు, మురిగే కుక్క కరవదు, కరిచే కుక్క ఎప్పుడు అరవదు అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, అది తెలుసుకోండి అని చెప్పి కూడా ఆయన పామరు నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ లోపు కార్యకర్తల సమావేశంలో ఒక కార్యకర్తను మళ్ళా రప్పా అంటూ కేకలు వేశారు. కార్యకర్తను ఉద్దేశించి నువ్వు ఇప్పటిదాకా ఎంతమందిని వేసావో చెప్పు అని కూడా ఆయన ప్రశ్నించారు. ఎందుకయ్యా ఊరికే అరుస్తారు, ఇటువంటి మానేయండి అని చెప్పి అధికారంలోకి వచ్చాక చూద్దామని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. దీంతో పాటు లోకేష్ ను కూడా ఉద్దేశించి ఆయన పరుష వ్యాఖ్యలు చేశారు. లోకేష్ గాడు అంటూ కూడా ఆయన ప్రసంగంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ చెప్పే రెడ్ బుక్కే రేపు లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఉరితాడు కాబోతుంది అని కూడా ఆయన వ్యాఖ్యానించడంతో పాటు మనకు వ్యతిరేకంగా ఉన్న ఛానల్స్ ను కూడా తుంపలుగా నరికేయాలి, అంటే ముక్కలుగా నరికేయాలి అని చెప్పి వ్యాఖ్యానించారు. జగన్ మీద పడి ఈ ఛానల్స్ అన్ని బతుకుతున్నాయి, ఈ ప్రతిరోజు జగన్ ఫోటో చూపించకపోతే ఈ ఛానల్స్ కి రోజు గడవదు అని చెప్పి వ్యాఖ్యానించడంతో పాటు వీళ్ళు కనీసం జగన్ ఫోటోని పెట్టి అమ్ముకుంటున్నారు, వాళ్ళ ఛానల్స్ బతుకుతున్నాయని కూడా మనం సంతోషిద్దామని చెప్పి చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. మొత్తానికి పేర్ని నాని వ్యాఖ్యలు వైసీపీలో ఇప్పటికే రపా రపా అంటూ చేస్తున్న గందరగోళం మరోసారి చిచ్చురేపింది. ఈ వ్యాఖ్యల్ని రాజకీయ పార్టీల నేతలు, మిగతా రాజకీయ పార్టీ నేతలంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామారావు. గవర్నమెంట్ వస్తే మీకే ప్రధాన మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడ ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప రప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? ఇక అదే దానికా నీ రాజకీయం? దానికోసమా? గవర్నమెంట్ వస్తే మీకే ప్రధాన మీరు కూడా చెడిపోయి చివరికి
ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప రప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది, అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలిరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? ఇక అదే దానికా నీ రాజకీయం? దానికోసమా?